something. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. మన సంథింగ్ స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి నిరంతర అన్వేషి. సాధించింది అత్యల్పమని, సాధించవలసింది అనంతమని నమ్మి అడిగేస్తూ ఉంటాడు. ఆ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర అంశాల్ని నేర్చుకుంటుంటాడు. సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోస్తుంటాడు. అంతు చిక్కని ఖగోళ రహస్యాలపై అధ్యయనం చేస్తుంటాడు. అదే కోవకు చెందుతారు ఆ ఉపాధ్యాయుడు. తాను ఆ సబ్జెక్టు చదువుకోకున్నా, తన వృత్తితో ఆ అంశానికి సంబంధం లేకున్నా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తనకు ఉన్న ఉత్సుకతతో ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుని నిష్ణాతులయ్యారు. శాస్త్రవేత్తల స్థాయికి చెందిన ఖగోళ అంశాల్ని తానూ తెలుసుకుని 10 మందికి తెలియజేస్తూ ఉన్నారు. ప్రకృతికి చేరువై ప్రయోగాలకు జీవం పోస్తున్నారు. సొంత డబ్బును వెచ్చించి గ్రామీణ బాలల పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు భౌతిక ఖగోళ అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇంతకీ ఎవరా ఉపాధ్యాయుడు? ఏమా పరిశోధనా కేంద్రం కథ? ఇదే ఇవాల్టి సంథింగ్ స్పెషల్. నెల్లూరు జిల్లాలోని గాంధీ జనసంఘం. ఈ పేరు వింటేనే ఓ వీరుడు మన మదిలో మెదులుతాడు. పేదరికంలో పుట్టిన తన ప్రతిభతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న మల్లి మస్తాన్ బాబు రూపం మన కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. ప్రసిద్ధ పర్వతారోహకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న మల్లి మస్తాన్ బాబు ఆ పర్వతారోహణలోనే ప్రాణాలు విడవడం తెలిసిందే. అలాంటి వ్యక్తి పుట్టిన గాంధీ జనసంఘం ఎంతో గుర్తింపు పొందింది. ఆ గాంధీ జనసంఘంలోనే మరో అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. స్థానికంగా ఏర్పాటై ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్రామీణ బాలల పరిశోధనా కేంద్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ కేంద్రాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? అక్కడ ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి? అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్న ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ కేంద్రం లోపలికి వెళ్లి చూద్దాం రండి. ఈయన పేరు సుబ్రహ్మణ్యం. గాంధీ జనసంఘమే స్వగ్రామం. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సుబ్రహ్మణ్యానికి చిన్నప్పటి నుంచి చదువుకోవడమంటే చాలా ఇష్టం. ఆయన తండ్రి ఆదిశేషయ్యకు చదువు విలువ బాగా తెలుసు. అందుకే తన కుమారుణ్ణి చక్కగా చదివించారు. అలా కావలి జవహర్ భారతి కళాశాలలో బీఎస్సీ వృక్షశాస్త్రాన్ని సుబ్రహ్మణ్యం అభ్యసించారు. డిగ్రీ చదువుకునే సమయంలోనే ఇంటర్ అర్హతగా గిరిజనులకు కేటాయించిన బ్యాక్లాగ్ పోస్టుల్లో అవకాశం దక్కింది. అలా 1997లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా సుబ్రహ్మణ్యం గుంపర్లపాడు ప్రాథమిక పాఠశాలలో నియమితులయ్యారు. అక్కడ 5వ తరగతి విద్యార్థులకు ఆకాశం, నక్షత్రాలకు సంబంధించిన పాఠ్యాంశాలు బోధించే సమయంలో పిల్లలకు అవగాహన కల్పించటానికి ఖగోళ శాస్త్ర పుస్తకాలు, సమాచారాన్ని లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. నక్షత్రాలు, గ్రహ గమనాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు సాగారు. తాను వృక్షశాస్త్ర నేపథ్యం ఉన్న ఉపాధ్యాయుడు అయినప్పటికీ భౌతిక, ఖగోళ శాస్త్రాలపై ఉన్న మక్కువ సుబ్రహ్మణ్యాన్ని అంతరిక్ష అంశాలపై నిపుణుడిగా మార్చింది. ప్రస్తుతం మహమ్మదాపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఆయన తాను పనిచేసిన ప్రతి చోట విద్యార్థులకు ఖగోళ పరిజ్ఞానాన్ని అందించటంపై దృష్టి పెట్టారు. పాఠశాల స్థాయిలో ప్రయోగాలు చేయిస్తూ ఉన్న గ్రామీణ ప్రాంత నిరుపేద విద్యార్థులకు ఖగోళ శాస్త్రం బాగా నేర్పించాలన్న తృష్ణ మాత్రం ఆయన్ను వీడలేదు. కాని అందుకు అవసరమైన పరిశోధనా కేంద్రం పాఠశాలలో ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్రామీణ బాలల పరిశోధనా కేంద్రం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సంథింగ్ స్పెషల్. ఇవాళ మీకు ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తున్నాం. ఆయనకు ప్రకృతిని మచ్చిక చేసుకోవడం తెలుసు, విశ్వాన్ని అన్వేషించడమూ తెలుసు. ఇదంతా చేస్తోంది ఏ శాస్త్రవేత్త అనుకోవద్దు. ఆయన సాధారణ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.
కేవలం నేర్చుకోవాలన్న ఆరాటం, తెలుసుకోవాలన్న ఉత్సాహం ఆయన ఇంత దూరం నడిపించింది. ఒక నిపుణుడిగా తీర్చిదిద్దింది. ఆయన మరెవరో కాదు, మన గాంధీ జన సంఘానికి చెందిన టీచర్ సుబ్రహ్మణ్యం. ఆయన ఒక నిపుణుడిగా మారడం వెనుక, ఒక శాస్త్రవేత్త స్థాయి ప్రయోగాలు చేయడం వెనుక ఎలాంటి ప్రయత్నం చేశారు, ఆయన జీవిత ప్రస్థానం ఎలా ప్రారంభమైంది, ఒక శాస్త్రవేత్తగా గ్రామీణ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసే స్థాయికి ఆయన ఏ విధంగా తీసుకొచ్చింది, ఆయన కుటుంబం మద్దతు సపోర్ట్ ఎలా ఉంది ఆయనకి, ఈ వివరాలన్నీ ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నాన్న నుంచి నేను ఏది తీసుకున్నానంటే మా ఫ్యామిలీ నుంచి విద్య అనే దాన్ని నేను వారసత్వంగా తీసుకున్నా. ఎందుకు మనం ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అనే దశలో నా విద్యాభ్యాసం జరిగింది. అందులోకే నాకు ఉపాధ్యాయ వృత్తి రావడం, అప్పటికే నాకు ఉపాధ్యాయ వృత్తి వచ్చేసరికి నేను ఒక గేమ్లో నేషనల్ లెవెల్కి ఇంటర్మీడియట్ లెవెల్లో ఆడడం జరిగింది. కబడ్డీలో మా మండలం నుంచి, మన జిల్లా నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కల్లా నేను నేషనల్ లెవెల్కి కబడ్డీ ఆడడం వలన ఒక గేమ్లో నేను ఒక నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ ఉండి టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత అందులో పనిచేసేటప్పుడు నాకు ఆ స్టాండర్డ్సే వచ్చేది నాకు ఎక్కువ. అంటే అంటే ఇక్కడ ఉన్న లోపాలు, పాఠశాల వ్యవస్థలో ఉన్న లోపాలు, పిల్లలు నేర్చుకునే పద్ధతుల వైపు నాకు కొంచెం ధ్యాస మళ్ళింది. అంటే ఓకే, మనం టీచర్గా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి చేయాలి అని నిర్ణయించుకోవడం జరిగింది. ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం ఉత్సుకత, ప్రయత్నం బాగుంది. మరి బాలల పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు స్థలం, నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? పరికరాల్ని ఎలా సమకూర్చుకున్నారు? ఎవరు ప్రారంభించారు? అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? ఈ వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. గాంధీ జన సంఘంలో ఓ చిన్న గది, దాని ముందు పూరిపాక, అందులోనే కొనసాగుతోంది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్రామీణ బాలల పరిశోధనా కేంద్రం. ఈ కేంద్రం ఏర్పాటు చేయటం వెనుక సుబ్రహ్మణ్యం పడిన కష్టం అంతా ఇంతా కాదు. తాను ఇంటిని నిర్మించుకునేందుకు సిద్ధం చేసిన స్థలంలోనే 20 అంకణాలు ఈ కేంద్రం కోసం కేటాయించారు. 20 లక్షల రూపాయలు వెచ్చించి ఆ స్థలంలో గదిని నిర్మించారు. వివిధ భౌతిక, ఖగోళ శాస్త్ర పరికరాలను సమకూర్చుకోవడంతో పాటు విలువైన గ్రంథాలు, వీడియోలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. 2018 మార్చి 31వ తేదీన అప్పటి నెల్లూరు జిల్లా సంయుక్త కలెక్టర్ ఇంతియాజ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. పూర్వపు సిబిఐ ఉన్నతాధికారి లక్ష్మీనారాయణ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ కేంద్రాన్ని సందర్శిస్తూ చంద్రయాన్, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో అత్యంత విలువైన విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. నేటి బాలలే రేపటి పౌరులు. ఆ భావి పౌరుల భవిష్యత్తు బాగుండాలంటే బోధన బలంగా ఉండాలి, ప్రయోగాత్మక అభ్యాసం సాగాలి. అందుకు విజ్ఞాన పరిశోధనా కేంద్రం అనేది చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు మన టీచర్ సుబ్రహ్మణ్యం ఏర్పాటు చేసిన పరిశోధనా కేంద్రం అలాంటిదే. ఈ కేంద్రం ఏర్పాటు వెనక ఆయన పడిన కృషి ఎలా ఉంది, అసలు ఈ ఆలోచన ఆయనకి ఎలా వచ్చింది, దీనికోసం ఆయన ఏ విధంగా కష్టపడ్డారు, ఈ కేంద్రం అభివృద్ధికి ఆయన ఏ విధంగా ప్రయత్నించారు, ఈరోజు ఈ కేంద్రం ద్వారా ఎంతమంది పిల్లలు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారనే విషయాలు ఇప్పుడు ఆయనతోనే మాట్లాడి మనం తెలుసుకుందాం. గ్రామీణ బాలల పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఒక సంకల్పం వచ్చిన తర్వాత మా సతీమణి నెల్లూరు పద్మతో నేను చెప్పడం జరిగింది. తాను దాచిపెట్టుకున్నటువంటి 2.5 లక్షల రూపాయలు డబ్బులను తీసి నాకు మొట్టమొదటిసారిగా స్థలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నా తపన, సంకల్పాన్ని అర్థం చేసుకున్నటువంటి చాలామంది ఉపాధ్యాయులు పాపం అంటే ఒక వారం రోజుల్లోనే 1.5 లక్షల రూపాయలు సమకూర్చి నాకు ఇవ్వడం జరిగింది. అది నాకు స్ఫూర్తి ఇచ్చింది. ఆ సమయంలో మాకు ఒక సైన్స్ ఫేర్ జరిగింది ఇన్స్పైర్లో. ఆ సైన్స్ ఫేర్లో డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి సార్ వచ్చి ఆ జేసీ అయినటువంటి ఇంతియాజ్ సార్కి పరిచయం చేయడంతో అప్పుడు ఇంతియాజ్ సారు ఇమీడియట్గా కొంతమంది ఎన్జిఓస్తో మాట్లాడి ఒక 2 లక్షల రూపాయలు సమకూర్చి ఇవ్వడం జరిగింది. తర్వాత మిగిలిన 4 లక్షల రూపాయలు మా శాలరీ నుంచే సమకూర్చుకొని టోటల్గా ఒక 8 లక్షలు బిల్డింగ్ నిర్మాణానికి ఇక్కడ మొత్తం 12 లక్షల రూపాయలు దాకా ఏర్పాటు చేసి వస్తువులు, మేము పిల్లలు తయారు చేసినటువంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితేనేమి కానివ్వండి, వాళ్ళ చేత వర్క్షాప్ చేయడానికి అవసరమైన మెటీరియల్, వాటి డైలు, వాటి నిర్మాణాలు, ఒక కంప్యూటరు, ఒక స్క్రీను, ఈ సంబంధించినటువంటి అన్ని అంశాలకి దాదాపుగా మేము 30 లక్షల రూపాయల వరకు వెచ్చించడం జరిగింది. కాకపోతే సార్ నన్ను అడిగారు, ఇట్లా ల్యాబ్ కట్టుకోవాలి, ఇట్లా నా వస్తువులు పాడైపోతున్నాయి, నేను వేరే స్కూల్కి వెళ్తే ఇబ్బంది పడుతున్నానని చాలా టెన్షన్ పడుతున్నారు. మా పాపకు కొద్దిగా
మనీని వెచ్చి ఉంచాను. మా సార్కి ఆ మనీ ఏర్పాటు చేసుకున్నాను. ఇవి అనుకోలేదు. ఫస్ట్ స్థలం ఉంది, తర్వాత ఏమవుతుందో చూద్దాం, ఎక్కడి దాకా వస్తుందో, ఇది పులిస్టా పడుతుందా, కామాస్ వస్తాయా, ఎన్నో ఉంటాయి కదా, ఎన్నో వస్తాయా అని ఆలోచించాను. తర్వాత చాలామంది హెల్ప్ చేసి ఇంత దూరం వస్తానని అనుకోలేదు, ఊహించాను. కానీ ఊహ కంటే కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. చాలా ఆనందంగా గర్వంగా కూడా ఉంది. పరిశోధనా కేంద్రంలో ఉన్న పరికరాలు, ప్రయోగ వస్తువుల్లో మిర్రర్ ఆఫ్ హెవెన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 3 ఏళ్ల పాటు ఎంతో కష్టపడి సుబ్రహ్మణ్యం, ఆయన విద్యార్థులు దీన్ని రూపొందించారు. మిర్రర్ ఆఫ్ హెవెన్ ద్వారా విశ్వానికి సంబంధించిన ఎన్నో క్లిష్టమైన అంశాలను పిల్లలకు అర్థమయ్యేలా చెబుతున్నారు. భూమి, నక్షత్రాలు, పాలపుంతలు విశేషాలన్నీ వివరిస్తున్నారు. జైపూర్లోని ఖగోళ వేదశాలలో ఈ తరహా పరికరం ఉండగా, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం కేంద్రంలోనే పిల్లలతో కలిసి మళ్లీ అలాంటిది తయారు చేయగలిగారు. అలాగే సూర్య, చంద్రగ్రహణాల సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడి గమనం ఎలా ఉంటుందన్న విషయాన్ని పిల్లలతోనే ప్రయోగాత్మకంగా చేయించటం ఇక్కడి మరో ప్రత్యేకత. ఆఖరకు చంద్రయాన్ ప్రయోగం ఏ విధంగా జరుగుతుందో, ల్యాండర్, రోవర్ ఎలా చంద్రుడిపై విడిపోతాయో కూడా ఓ నమూనా రూపొందించి చూపడం ఆయనకే చెల్లింది. చివరకు పిల్లలే తయారు చేసిన మైక్రోస్కోపులు ఇక్కడ మరో ఆకర్షణగా చెప్పవచ్చు. దీంతో పిల్లలు ఎంతో ఆనందంగా కేంద్రానికి వచ్చి అవగాహన పెంచుకుంటున్నారు. అంతరిక్షయానం అంతెరుగని అంతరంగమదనం, అంతరిక్షయానం అంతెరుగని అంతరంగమదనం, కనులెదురుగా రోదసికి మదిలో బలవేదనకి ఏదో బంధాన్ని వెతికే శూన్య సాగరంలో పయనం. పిల్లలు ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. పాఠ్యాంశాలను థియరిటికల్గా చెప్పే కంటే ప్రయోగాత్మకంగా చెప్తే మరింత సులభంగా తెలుసుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశాయి. కృత్యాధార బోధన మీద దృష్టి పెట్టమని పాఠశాలలకు కానీ ఉపాధ్యాయులకు కానీ పదే పదే చెప్తున్నాయి. అయితే అవి అక్కడ ఎంతవరకు సఫలమవుతున్నా విఫలమవుతున్నా ప్రస్తుతం మన గ్రామీణ పరిశోధనా కేంద్రంలో మాత్రం అది పూర్తి స్థాయిలో అమలవుతోంది. పిల్లలకు కేవలం పాఠ్యాంశాలను బోధనాత్మకంగానే కాకుండా ప్రయోగాత్మకంగా వివరించడానికి సుబ్రహ్మణ్యం మాస్టారు చక్కగా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా పిల్లలు కూడా వాటిని సమర్థంగా అనుకరిస్తూ పూర్తి స్థాయిలో బాలశాస్త్రవేత్తలుగా రాణించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళకి ఈ కేంద్రం ఏ విధంగా ఉపయోగపడింది, వాళ్ళు ఏ విధంగా ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుని తమలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే విషయాలు వాళ్ళు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయోగాలు ఇక్కడ మైక్రోస్కోప్ కానీ, చంద్రయాన్ కానీ, చేతకోకలు పరిశోధన కానీ ఇవన్నీ మేము రాత్రి పగలు కష్టపడి వాటిని పరిశీలించి ప్రాజెక్టులు చేసాము. అలాగే ఖగోళ దర్పణం కూడా నేను ప్రాజెక్ట్ చేశాను. సైన్స్ ఫేర్లో నేను రాష్ట్ర స్థాయి, దేశ స్థాయికి కూడా వెళ్ళాను. మాకు పాఠశాలల్లో టీచర్లు చెప్పేది మామూలుగా చెప్పేసి వదిలేస్తారు. కానీ ఈ సైన్స్ సెంటర్కి వచ్చిన తర్వాత ఆ పుస్తకాల్లో తెలుసుకున్న విషయాలన్నీ ఇక్కడ మేము ప్రాక్టికల్గా చూసాము. కాబట్టి మాకు ఇది ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సైన్స్ సెంటర్కి రావడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఇక్కడ మేము ఖగోళ దర్పణం గురించి, మైక్రోస్కోప్ని ఎలా తయారు చేయాలి, దాంట్లో స్లైడ్లను ఎలా పెట్టుకోవాలి, వాటిని గురించి కూడా తెలుసుకున్నాం. సీతాకోక చిలుకల బయోగ్రఫీని కూడా తెలుసుకున్నాం. ఇంకా మా సార్ అయితే మా చేత బ్లడ్ గ్రూప్స్ చాలా ప్రాజెక్టులన్నీ చేపించారు. టెక్స్ట్ బుక్లో ఉన్నదానికంటే ఇక్కడ ఎక్కువ నేర్చుకున్నాము. ఖగోళ దర్పణం, చంద్రుడు, సూర్యుడు, చంద్రకళలు ఎలా ఏర్పడతాయి, చంద్రయాను ఇవన్నీ మేమే దగ్గరుండి చేసాము. సార్ మాకు చాలా నేర్పించారు. మాకు చాలా కొత్త విషయాలు తెలిసాయి. మైక్రోస్కోప్లో ఎలా స్లైడ్ని ఉంచాలి, దాంట్లో ఎలాంటి కెమికల్స్ వేయాలి అనేది చాలా తెలుసుకున్నాము. మేము నిజంగా మా కంటితో మేము సెల్ని చూడగలిగాము. మాకు చాలా సంతోషంగా ఉంది. శూన్య సాగరంలో పయనం.
మరి ఒక్క ఖగోళ విషయాలపైనే దృష్టి పెడితే పిల్లలకు మిగిలిన పరిజ్ఞానం ఎలా అందుతుంది? వృక్ష జీవశాస్త్ర అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం తెలుసుకున్నప్పుడే కదా జీవనం సులభమవుతుంది. మరి ఆ దిశగా సుబ్రహ్మణ్యం ఏ మేరకు దృష్టి పెట్టారు? విద్యార్థుల్ని ఆ దిశగా ఎంత దూరం నడిపించారు? వారు సాధించిన విజయాలు ఏమున్నాయి? గ్రామస్తుల ఆనందం ఎలా ఉంది? ఇప్పుడు చూద్దాం. కేవలం ఖగోళ విషయాలపైనే కాదు, పిల్లలకు ప్రకృతిపైన అవగాహన పెంచాలన్నది సుబ్రహ్మణ్యం ఉద్దేశం. తాను వృక్షశాస్త్ర ఉపాధ్యాయుడు కావడంతో ఆ కోవలోనే ప్రకృతితో మమేకం చేయాలని ప్రయత్నించారు. అలా గ్రామాల్లో చుట్టూ ఉన్న పరిసరాలను పిల్లలు గమనించేలా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కుళ్ళుతున్న రొయ్యలు, పశు వ్యర్థాలను పరీక్షించటం, అక్కడ విడుదలయ్యే వాయువుల గురించి చెప్పడం చేసేవారు. పల్లెల్లో ఉండే చెట్లు, పక్షులు, జీవుల గురించి వివరించటం చేశారు. పిచ్చుక అంతరించిపోతున్న జాతి. ఒకప్పుడు మనం ఊళ్ళల్లో గుళ్ళల్లో సందడి చేసిన ఆ పిచ్చుకలు కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఎక్కడో అడవిలోనో లేదా ఒక నిశ్శబ్ద ప్రదేశంలోనో అక్కడక్కడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి తప్ప ఎక్కువ సందర్భాల్లో చూడడానికి అవకాశం లేదు. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ గ్రామీణ బాలల పరిశోధనా కేంద్రంలో ఈ ఈ ఈ ధ్వనులు వింటుంటే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఎన్ని పిచ్చుకలు ఉన్నాయని. అంటే మనం ప్రకృతికి దగ్గరై ప్రకృతితో మమేకమై ప్రకృతికి మనం చేరువైనప్పుడు ఆ ప్రకృతి మనకు దగ్గర అవుతుంది అనడానికి ఇది ఒక ఉత్తమమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పొచ్చు. ఇది ఒక్కటే కాదు, సుబ్రహ్మణ్యం టీచర్ గారు చేస్తున్నటువంటి చాలా ప్రయోగాలు, చాలా అంశాలు ఇదే కోవకు చెందుతాయి. ప్రధానంగా గొంగళి పురుగు నుంచి సీతాకోక చిలుకగా మారే ఆ రూపాంతర ప్రక్రియను కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు ఆయన కష్టపడి దాన్ని ఒక డాక్యుమెంటరీ చేయడం అనేది మనం చూస్తే చాలా 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 అద్భుతం అనిపిస్తుంది. ఇలాంటి చాలా ప్రయోగాలు సుబ్రహ్మణ్యం టీచరు, ఆయన పిల్లలు ఈ కేంద్రంలో చేసి ఎంతోమంది మన్ననలు అందుకున్నారు. ప్రకృతితో మమేకం అవడం, అందులో ఒకరిగా ఉండడం ఎలాగ నేర్చుకున్న వాళ్ళే విజ్ఞానకారులు. నేను పాఠశాలలో పనిచేసేటప్పుడు చాలా ఇన్సెక్ట్స్ మీద చాలా ప్రయోగాలు చేస్తూ వాటిని పెంచడం, డబ్బాల్లో పెంచి వాటి దిగుదశలను చేసేవాళ్ళని. ప్రియాంక అనే ఒక అమ్మాయి ఇప్పుడు బీటెక్ చేస్తుంది. ఆ అమ్మాయి పాములు ఉన్నాయి అమ్మాయి జాగ్రత్తగా తిరుగు అని చెప్పి అంటే వాటి నివాసానికి అనుకూలమైనటువంటి పరిసరాలను మనం క్రియేట్ చేసాం కాబట్టి పాములు నివసిస్తాయి, వాటిని తొలగిస్తాయి, ఇవి రావన్నది. ఓకే, ఆ అమ్మాయి చెప్పిన ఐడియా మనసులో ఉండే నాకు. అంటే ఆవాసాలు ఎక్కడైతే ఉంటాయో, తనకు అనుకూలమైన ఆవాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాటి యొక్క సంతతి అభివృద్ధి చెందుతుంది. తాటాకులతో అంటే చుట్టుపక్కల వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి చౌకలు ఏర్పాటు చేసి ఒక దాదాపు 900 స్క్వేర్ ఫీట్ ఉండేటువంటి ఈ దీంట్లో నేను నార్మల్గా అంత దూరం ఆలోచించుకున్నాను, వేసాను నేను దాదాపుగా ఒక సంవత్సరం టైము. ఈ సంవత్సరం టైంలో కొన్ని వందలు అనుకుంటున్నా, 10ల్లో 100ల్లో గుంపులుగా సంతానాన్ని అభివృద్ధి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి ఈ విలేజ్ నుంచి. అంటే పిచ్చుకలు ఎప్పుడైతే పాపులేషన్ పెరిగిందో పెస్ట్ అంటాం మనం. ఈ పక్క మన పిల్లలకి మన మొక్కలకి హాని చేసే పెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఈ పిచ్చుకలు నిద్రలేసి హ్యాపీగా ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఆ సౌండ్ వింటే సంగీతం కంటే గొప్పది అనిపిస్తుంది నేచర్. చివరకు జీవ వైవిధ్యంపై పూర్తి స్థాయిలో ప్రాజెక్టు చేయాలని భావించి కనిగిరి జలాశయాన్ని ఎంచుకున్నారు. 11 ఏళ్ల క్రితం 13 ప్రాజెక్టులను ఆ జలాశయ నేపథ్యంగా రూపొందించారు. బటర్ఫ్లై పార్కును ఏర్పాటు చేయడంతో పాటు సీతాకోక చిలుకలు తగ్గిపోవటానికి వాటికి ఉత్ప్రేరకంగా ఉండే నాగదంతి మొక్కలు నశించిపోవడమే కారణమన్న విషయాన్ని అధ్యయనంలో తేల్చారు. విద్యార్థులే ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యులు కావడం విశేషం. విజ్ఞానం వర్ధిల్లాలి, నిరంతరం విద్యార్థిగా కొనసాగుదాం
అనేది మా యొక్క నినాదం. ఈ సైన్స్ సెంటర్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సూర్యుడు ఎక్కడున్నాడో, భూమధ్య రేఖ మీద ఉన్నాడా, కర్కట రేఖ మీద ఉన్నాడా, మకర రేఖ మీద ఉన్నాడా అని సార్ ఎన్నో విషయాలు మాకు చూపించారు. ఖగోళ దర్పణం గురించి నేను నేర్చుకుంటున్నాను. ఇది ప్రపంచం, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. ఇది 3 సంవత్సరాల నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. మా సుబ్రహ్మణ్యం సార్ దీని గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి నేను కూడా మా సుబ్రహ్మణ్యం సార్ లాగా శాస్త్రవేత్త అవ్వాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో అంతరిక్షంలోని నక్షత్రాల గురించి, గ్రహాల గురించి కూడా తెలుసుకుంటాను. కంటికి కనిపించని ప్రపంచం నేనే సొంతంగా మైక్రోస్కోప్ తయారు చేసుకుంటాను. గ్రామీణ బాలల పరిశోధన కేంద్రంలో విషయ పరిజ్ఞానం పెంపొందించుకున్న చిన్నారులు బాల శాస్త్రవేత్తలుగానూ రాణిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది చిన్నారుల ప్రతిభను ఢిల్లీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తించింది. ఆ బాలలు ఆవిష్కరించిన సీతాకోక చిలుకల ప్రాజెక్టు, మైక్రోస్కోప్, జీవ ఎరువులు, గ్లోబ్ ఆఫ్ మిర్రర్ ఆఫ్ హెవెన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. తమ పల్లెల్లో పుట్టిన పిల్లలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం పడుతున్న కష్టాన్ని వారు ప్రశంసిస్తున్నారు. సారు డే నైట్ పిల్లల దగ్గరకు వచ్చి మా పిల్లలందరినీ అడిగేవాడు. మేము సంతోషంగా ఇంట్లో నుంచి పంపించేవాళ్ళమి. నైటు పొగులు సార్ దగ్గరే ఉండేవాళ్ళు. సార్ స్కూల్ వదిలిన తర్వాత కూడా మా ఇళ్ళల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు. రాష్ట్ర స్థాయిలో సార్కి అవార్డు వచ్చిందని మాకు చాలా సంతోషంగా ఉంది. మా పిల్లలే మా భవిష్యత్తు. మా గ్రామంలో మా మణి అనే అబ్బాయి పిల్లకాయల్ని బాగా చదివిస్తున్నాడు. ఈ పరిశోధనా కేంద్రం కృషిని భారత రక్షణ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న DRDO చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి గుర్తించి అభినందించారంటే మాటలు కాదు. ఆయన ఎలాంటి ప్రోత్సాహం ఈ కేంద్రానికి ఇస్తున్నారు, భవిష్యత్తులో ఈ కేంద్రం అభివృద్ధికి ఏం చేయబోతున్నారు, మనము తెలుసుకుందామా? పరిశోధన కేంద్రం విశిష్టత, ఉపాధ్యాయుడి కృషిని DRDO చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి కూడా గుర్తించారు. తన స్వగ్రామమైన మహిమలూరు వచ్చిన పలు సందర్భాల్లో ఆయన గాంధీ జనసంఘంలో ఉన్న పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. సుబ్రహ్మణ్యానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ప్రధాని మోదీ దృష్టికి ఈ కేంద్రం గురించి తీసుకెళతానని ఆయన స్పష్టం చేశారు. తన వంతుగా కేంద్రం నిర్వహణకు సాయం అందిస్తున్నారు. డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు గ్రామీణ బాలల వికాస పరిశోధనా కేంద్రానికి సంబంధించి, ఈ గ్రామీణ పరిశోధనా కేంద్రానికి సంబంధించి సుబ్రహ్మణ్యం మాస్టర్లో ఎంతో కొంత స్ఫూర్తి నింపారు. అదేవిధంగా ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు. కాబట్టి ఆయన ఈ కేంద్రాన్ని అంత విజయవంతంగా నడపగలుగుతున్నారు. ఈ కేంద్రానికి సంబంధించి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ఏమంటున్నారు అనేసి ఆయన మాటల్లో మనకు విందాం. భారత ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇదే. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి విద్యార్థులకు. ప్రాక్టికల్గా వాళ్ళు చదువుకునేటువంటి విషయం అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్ జరగాలి అనేటువంటి దాన్ని మన సుబ్రహ్మణ్యం ఎప్పటి నుంచో చేసి చూపిస్తున్నాడు. ఇలాంటి ఉపాధ్యాయులు చాలా అవసరం. సుబ్రహ్మణ్యం పనిచేసేటువంటి ఒక స్కూల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత దేశవ్యాప్తంగా ఇట్లా ప్రాక్టికల్గా చెప్పేటువంటి ఉపాధ్యాయులను ఎలా తయారు చేయాలి, విద్యార్థులు కలిసి ఎలా పనిచేయాలనేది మనం ఆలోచించాలి. నేను కూడా ఢిల్లీలో ఎడ్యుకేషన్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి ఇది ఎలా చేయగలం అనేది ఆలోచిస్తాను. గాంధీ జనసంఘంలో ఉన్న డాక్టర్ APJ అబ్దుల్ కలాం గ్రామీణ బాలల పరిశోధన కేంద్రం స్ఫూర్తి 2 తెలుగు రాష్ట్రాలకు పాకింది. 2 రాష్ట్రాల్లో మరో 4 చోట్ల కొందరు ఔత్సాహికులు ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కోదాడతో పాటు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, కాకినాడ, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటయ్యాయి. సుబ్రహ్మణ్యం కూడా తన కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక్కడ మొత్తంగా చూస్తే ఒక ఉపాధ్యాయుడి ఆసక్తి, అధ్యయనం ఎందరో పేద విద్యార్థులకు మార్గదర్శనంగా మారగా అనేక మంది ఔత్సాహికులు స్ఫూర్తి పొందడానికి అవకాశం ఏర్పడింది. మీరు ఈ పరిశోధన కేంద్రాన్ని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వేసవి సెలవుల్లో ఓ రోజు గాంధీ జనసంఘం వెళ్ళొచ్చేయండి. మరి ఇది ఇవాల్టి సంథింగ్ స్పెషల్. వచ్చే వారం మరో ప్రత్యేక కథనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.